ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసి ఉద్యోగులను విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని వదిలిపెట్టమని ఎన్డీఏ నాయకులు స్పష్టం చేశారు. విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో మాజీ వీసీ అక్రమాలపై ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ఏయూ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు అక్కడ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రసాద్ రెడ్డి అక్రమాలపై ధ్వజమెత్తారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి అక్రమాలను వెలికితీసి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను చేసిన పాపాల నుండి బయటపడడానికి రాజీనామా చేశారని, ఆయన ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టే ప్రశ్నే లేదని పేర్కొన్నారు. ఏయూకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మేధావులు వీసీలుగా పనిచేసిన ఏయూకి ప్రసాద్ రెడ్డి లాంటి వారు రావడం దౌర్భాగ్యమన్నారు. ఏయూలో అక్రమంగా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని చట్టపరంగానే తొలగిస్తామని తెలిపారు. 4వ తారీఖున రాక్షస పాలన నుంచి విముక్తి జరిగితే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది. సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని, ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకునేట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పదవి పోతే సంపాదించుకోవచ్చు. విద్యార్థులు వారి మంచి సమయం పోయింది. ఇక్కడ మంచి భారతదేశంలోనే మంచి పేరున్న యూనివర్సిటీలో ఈ రోజు ఇట్లా చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రత్యేకించి యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆ పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా మేమందరం కూడా చేస్తాం.